ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా తుళ్లూరులో జేఏసీ నాయకులు, రాజధాని రైతులు ర్యాలీ నిర్వహించారు. రాబోయే తరాల వారికి బంగారు భవిష్యత్తు నిర్మించడమే ఈ రాజధాని ముఖ్య ఉద్దేశమన్నారు జేఏసీ నేతలు. నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనకు రావడం వల్ల పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా వస్తున్నారని అన్నారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ రోజు కూడా మనం దానిని కొంతమంది వైసీపీ కుట్రదారులు ఆ విధంగా ఎగతాళి చేసి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంకల్ప బలమే ఏదైతే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు మట్టిని, అదేవిధంగా యమునా జలాన్ని తీసుకురావటం వల్లనే ఆ సంకల్ప బలం ఉండబట్టే కాబట్టి ఆయన శంకుస్థాపన, ఆయన దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశారు. కాబట్టి ఒక విధ్వంసకారుడు పరిపాలనలోకి వచ్చి అమరావతి రాజధానిని అనేక రకాలుగా ఎంత చేతనైతే అంత విధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి, ఈ యొక్క అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలం పార్లమెంటు మట్టే ఈ యొక్క అమరావతిని కాపాడింది. మళ్ళీ అదేటువంటి రీతిలో ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటం ఎంతో ఆవశ్యకం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రారంభ కార్యక్రమం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో